20 సంవత్సరాలైనా సరే ఈ ఏరియాలో డెడ్ బాడీలు దొరికితే కూడా షాక్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినారు భైరవనాథ్ టెంపుల్ దగ్గరికి. చూడండి కింద అసలు కేదార్నాథ్ అసలే కనిపిస్తలేదు. వితిన్ సెకండ్స్లలో ఎండ కొడుతుంది, వితిన్ సెకండ్స్లలో వాన పడుతుంది, వితిన్ సెకండ్స్లలో మంచు కురుస్తుంది. ఎట్లా అయిపోయింది చూడండి అసలు బండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా యొక్క వీడియోస్ ముందుగా మీకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ఆల్లో ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు కేదార్నాథ్లోనే ఉన్నాము. చూస్తున్నారు కదా మా టెంట్. 1000 రూపీస్ తీసుకురు 3 మెంబర్స్కి, భయ్యాకి, నాకు, అరవింద్ కలిపి. ఇప్పుడు స్నానం చేయడానికి పోవాలి, మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని. ఇంకో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఏంటంటే దేవుడా బాత్రూమ్ పోయి చెయ్యి కడుగుతుంటే ఉండి డీప్ ఫ్రిడ్జ్లోకించి తీసుకున్న వాటర్ని కడిగిన దానిలో ఉంది. కొద్దిసేపు పాటలు పనిచేస్తలేవు అసలు ఆ వాటర్కి. అమ్మ హాట్ వాటర్ అడిగితేనేమో 100 రూపీస్ అంటుండు. తప్పదు, ఇంకా ఎట్లయినా సరే. నేనేమో ఇంకా నదిలో పోయి స్నానం చేద్దాం అనుకున్నా, వీలు కాదు అది. అండ్ ఇప్పుడు లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళి 2 దర్శనాలు చేసుకొని మళ్ళీ కిందికి దావిదిగా దిగి వెళ్ళిపోవడమే. సో గౌరీకుండ వరకు నడుచుకుంటూ గౌరీకుండ నుంచి సోన్ప్రయాగ్ వరకు వెహికల్లో వెళ్ళాలి. అక్కడ నుంచి మన బండ్లు తీసుకొని వెళ్ళిపోవడమే. సోన్ప్రయాగ్లో మేబీ ఈరోజు వెళ్ళే లోపల చీకటి అవుతుండొచ్చు. ఈరోజు కూడా సోన్ప్రయాగ్లోనే వాడుకోవాల్సి వస్తుండొచ్చేమో అనుకుంటున్నాను నేను, చూడాలి ఇంకా. ఆల్ రైట్, అంతా మేము మళ్ళీ ఫిక్స్ అయిపోయినాం. ఇంకా భైరవ్ మహారాజ్ అంటే మన కేదార్నాథ్ టెంపుల్ పక్కకి ఏదైతే శివుని పక్కకి మాతా టెంపుల్ ఉంటుందో ఆ మాతా టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత పక్కాగా భైరవ్ మహారాజ్ని దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మాతా టెంపుల్ దర్శనం చేసుకున్న అనంతరం అక్కడ చేసుకుంటేనే ఆ దర్శనానికి ఒక విలువనంట. సో నేను కూడా నాకు తెలియదు ఇప్పటివరకు, ఇప్పుడు కొంచెం తెలుసుకున్నా. ఇప్పుడు పైకి వెళ్ళి పైకంటే కొద్దిగా ట్రెక్కింగ్ చేయాలి, మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ పైకి ఎక్కాలి. ఇప్పుడు ఈ స్నో ఉంది కదా, ఈ స్నోలోకి వెళ్ళాలి. ఈ స్నో నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. వామ్మ మళ్ళా చలి స్టార్ట్. ఇంకా మా అదృష్టం కొద్ది నిన్న సాయంత్రం చేసుకున్నాము దర్శనము. ఇది చూడండి, కమ్సేకం ఒక 1 కిలోమీటర్ ఉంది దర్శనానికి లైన్ మాత్రము. చాలా అంటే చాలా డేంజర్గా ఉంది అబ్బా. ఎంతమంది అంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు ఫుల్ జామ్ ఉంది. వీళ్ళంతా దర్శనంలో ఇప్పుడు లైన్లో నిలబడి ఉన్నారు కదా వీళ్ళు, వెనకాల కూడా కనిపిస్తున్నారు కదా వాళ్ళంతా కూడా. ఇప్పుడు మాత్రం మేము ఖాళీ రీల్స్, ఫోటోలు తీయడానికి అని గుడికాడికి వెళ్తున్నాము. నిన్న నైట్ కొద్దిగా తొందరగా నైట్ అయిపోయింది కాబట్టి ఫోటోలు దిగలేకపోయినాము. ఒకసారి చూపిస్తా. ఇది మొత్తం లైనే, ఇదంతా టెంపుల్ వరకు ఉంది. మేము వచ్చినప్పుడు ఒక్క రూడం లేకుండే. సో ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పైకి వెళ్తున్నాము, భైరవకాల్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ భైరవకాల్కి వెళ్ళే రూట్లోనే బండారా అని చెప్పేసి అన్నదాన సత్రం ఉంటుంది చిన్నది. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకైతే నచ్చుతుంది అన్నం, ఎందుకంటే పప్పు అండ్ అన్నం మనం ఏ విధంగా వండుకుంటామో అదే విధంగా ఉంటుంది. బండారా కూడా మనకు ఈ నుంచి భైరవకాల్కి వెళ్ళే తొవ్వలోనే. ఆల్మోస్ట్ ఇప్పుడు బండారా కాడికి వచ్చేసాను నేను. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, సో ఇదే బండారా. ఇంకా ఇక్కడ నుంచి భైరవకాల్ పైకి ఎక్కాలి. ఇటు నుంచి 10:30కి స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడు 9 అవుతుంది. 10:30కి ఇంకా ఇక్కడ మేము దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ తినేసి ఇటు నుంచి మళ్ళీ వెళ్ళిపోతాము. 15 సెకండ్స్లలో మొత్తానికి వెదర్ చేంజ్ అయిపోయింది.
పైకి వెళ్తే కొద్ది ఇంకా చాలా డేంజర్ ఉంది భైరవనాథ్ టెంపుల్ దగ్గరికి. చూడండి కింద అసలు కేదార్నాథ్ అసలే కనిపిస్తలేదు. వితిన్ సెకండ్స్లలో ఎండ కొడుతుంది, వితిన్ సెకండ్స్లలో వాన పడుతుంది, వితిన్ సెకండ్స్లలో మంచు కురుస్తుంది. అరవింద్ గారు పాపం రెయిన్ కోట్ తెచ్చుకోలేదు, నేనైతే తెచ్చుకున్నా జాగ్రత్త గురించి. వాడే చెప్తాడు 2-3 జాగ్రత్తలు. వెదర్ ఎట్లుంటుందో తెలియదంటే వాడే తెచ్చుకోకుండా వాడు వెళ్ళిపోతుంది చూడు. ఏ బైక్ పోవాలి. వెదర్ చాలా డేంజర్గా ఉందని చెప్పేసి నేనైతే పైకి వెళ్ళట్లేదు. కొద్దిగా వీలైనంత వరకు పైకి వెళ్ళేసి కిందికి వచ్చేసినాం. ఎందుకంటే పైకి వెళ్తే అసలు మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వెళ్ళే లోపల నాకు చాలా టైం పడుతుందేమో అని చెప్పేసి భయంతో వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే. దెన్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం పక్కా దర్శనం చేసుకుంటాం. మళ్ళీ ఒక 1 yearలో డెఫినెట్లీగా వస్తా రావడం అయితే ఇక్కడికి. వాట్ best experience of my trekking life. We are also. ఇప్పుడు ఇంకొక అర్ధగంట సేపు ఇక్కడ వెయిట్ చేస్తాము వెదర్ ఎట్లా ఉందని చెప్పేసి. వెదర్ ప్రకారం చూసి డౌన్ అయిపోతాం ఇప్పుడు మేము. వెదర్ ఇలాగే ఉంటే మాత్రం మళ్ళీ ఇన్నే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్ కేస్ మేము సగంలో వెళ్ళిన తర్వాత వర్షం పడితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇప్పుడైతే వర్షంలోనే బయలుదేరినా మేము. టైం ఇప్పుడు వచ్చేసి 12 అవుతుంది. ఇంతకుముందు అయితే ఇంకా చాలా మంది ఉండే, ఇప్పుడైతే తక్కువనే ఉంది, పర్లేదు. ఇప్పుడైతే ఒక 1.5 kilometers వచ్చినాం కిందికి. సో దిగడం కాబట్టి పర్లేదు స్పీడ్ దిగుతామని అనుకుంటున్నాము. కలిసిపోతున్నాం మొత్తం ఎక్కడ దగ్గర. ఇప్పుడైతే ప్రజెంట్ చేతులు పనిచేస్తలేవు ఐస్కి. దేవుడా ఇది కూడా ఎందుకంటే వాటర్ ప్రూఫ్ ఫోనే కదా అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా. అదే ధైర్యం నాది. आराम से टोटल आइस वहाँ जाएंगे बोल के सोचा, मगर हमारा ट्रैकिंग शूज नहीं है इसलिए नहीं जा रहा है. మనం వచ్చే తోలు ఇంత పెద్ద ఐస్ అండ్ కింద కూడా మొత్తం ఐస్ మొత్తం జారిపోతుంది బాగా. చలి తట్టుకోలేకపోతుంది. చాలా అంటే చాలా డేంజర్గా ఉంది హిమాలయాలలో. వెదర్ మాత్రం ఏ టైంలో ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. నాకైతే భయం అవుతుంది. ఇప్పుడైతే ఐస్లో కింద పడ్డా. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు ఐస్లో పోయి. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం వెదర్ ఏమైనా చేంజ్ అవుతుందేమని. అస్సలు చేంజ్ కూడా అవుతలేదు. అసలు తట్టుకోలేకపోతున్నా. ఆయిస్ అలా నీళ్ళు తాగాల్సి వస్తుంది. దిగేటప్పుడు అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ వాతావరణం చేంజ్ అవుతుందేమని చెప్పి చూస్తున్నాం. నో ఛాన్స్ అసలు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే వాతావరణం ఉంది. కిందికి పోయినాక ఇంకెట్లుందో చూస్తున్నారు కదా. నోట్ల నుంచి పొగలు వస్తున్నాయి. ఈ ఫీల్ ఎంజాయ్ చేయాలంటే జనవరిలో రావాలి, కానీ ఓపెన్ ఉండదు జనవరి. ఇంకా డేంజర్ ఉంటుంది ఇక. ఇప్పటికైతే కమ్సే కమ్ నాకు తెలిసి ఒక 7 kilometers వరకు వచ్చినాము. మెట్ల మీద పోతే ఇంకా నొప్పి అవుతుందిరా. ఇదే విధంగా 2013లో వచ్చింది వర్షము. అంటే కంటిన్యూస్గా అది ఒక వారం రోజులు రావడము. దాని తర్వాత మన భక్తులందరూ కొట్టుకుపోవడము, ఆ ఓల్డ్ రోడ్ మొత్తం మాయం కావడము. అంటే లీగల్గా ఒక 10,000 మంది 8,000 మంది అని మాత్రమే అనౌన్స్మెంట్ చేసినారు. సో చూస్తున్నారు కదా, పొడుగు అంతా కూడా అంత షాపులు ఉన్నాయి. వెంటనే కనిపించేది అంతా కూడా అదే రోడ్డు. నాకు తెలిసి ఇప్పటి కూడా దాంట్లో డెడ్ బాడీస్ ఉండొచ్చు. దొరికినా అంటే డెడ్ బాడీస్ పక్కా ఉండి ఉంటాయి. ఎందుకంటే రెస్క్యూ చేసి అంతగానం గుట్టని తీసి మాత్రం ఇంకా తీయలేరని చెప్పేసి ఇప్పుడు ఆ ఓల్డ్ రోడ్ అది ఇప్పుడు లాస్ట్ టైం అక్కడ కనిపిస్తుంది కదా, జస్ట్ లీగల్గా మాత్రమే 10,000 మంది అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిండు ఆనాటి సీఎం. ఇంకెంతమంది కొట్టుకుపోయి ఉంటారు ఆ 10,000 మందిలా. జస్ట్ ఒక 800 మంది మాత్రమే డెడ్ బాడీస్ దొరికినాయి అప్పుడు. అంటే ఇంకొక 20 సంవత్సరాలైనా సరే ఈ ఏరియాలో డెడ్ బాడీలు దొరికితే కూడా షాక్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చినారు. వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా కొద్దిగా జాగ్రత్త. వెదర్ను మెయిన్ ఇంపార్టెంట్. వెదర్ చూసుకొని రండి.
అండ్ ఇంకెవరైనా ఉంటే మాత్రము వీలైతే చాపర్ బుక్ చేసుకొని వెళ్ళేటట్టుగా చూసుకోండి. రాను పోను ఒక 15,000 వరకు అవుతుండొచ్చు అంతే. ఇట్లా వచ్చి చాలా ఇబ్బంది పడొద్దు. అసలు నాకు ఆ సంఘటన ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఆ రోడ్డు చూస్తుంటే ఇప్పుడు ఏదైతే పాత రోడ్డు ఉందో అది చూస్తున్నారా జలపాతం, ఇలాంటి జలపాతం లెక్కించి ఇన్ కేస్ ఈ మాదిరి కాకుండా దీనికి ఒక డబల్ మించి ఇంకో కొంచెం ఎక్కువ వచ్చినాయి అంటే ఏంది పరిస్థితి ఇప్పటికైనా చూడంగా. అంటే ఈ యాత్ర దేవుడి పైన భారం వేసుకొని పోవడం తప్ప ఇంకేముండదు. నేను వెళ్ళేటప్పుడు ఏమో ఇంత వాటర్ ఫ్లోయింగ్ లేదు. అంటే నిన్నటి నుంచి వర్షం పడుతుంది కదా, అందుకనే ఫ్లోయింగ్ ఎక్కువ అయిపోయింది. కనీసం కేదార్నాథ్ రూట్లో ఇట్లాంటివి ఒక 25 వరకు తగులుతాయి. చూడండి ఎంత హైట్లో ఉన్నాయి, ఎంత హైట్లో నుంచి వస్తున్నాయి వాటర్. అసలు భయం వేస్తుంది అసలు. అక్కడ పోవాలంటే నీళ్ళు లైఫ్లో వస్తున్నాయి, చల్లగా ఐస్. దేవుడా నరకం. హరహర మహాదేవ శంభో శంకర. చూడండి గుర్రాలు ఏ విధంగా మోసుకోపోతాయి. మోసుకుపోయిన తర్వాత అవి చచ్చిపోయిన తర్వాత సిమెంట్ మోసుకుంటూ వచ్చి గాలి ఆడక చచ్చిపోయినట్లుండేది పాపం. చూడండి వెనకాల గాలి ఆడక చచ్చిపోయినట్లుండేది పాపం. చూడండి వెనకాల ఏమేమి జాగాలు కూడా అట్లనే ఉన్నాయి. ప్లీజ్ ఈ మూగజీవులను హింసించడం మానేయండి. ఈ ఎద్దులు లేకున్నారు కానీ ఒక్కో నడవడానికి ఏం బరువు ఏమో, అట్లాంటప్పుడు రాకుండా ఉండడం బెస్ట్ ఏమో కదా. ఫైనల్గా 7:30 అవుతుంది ఇప్పుడైతే. ఇంకా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంది కిందికి వెళ్ళడము. 3 కిలోమీటర్లు కూడా డౌన్ ఉంది కానీ మోకాలు నొప్పి స్టార్ట్ అయింది ఇప్పుడు. ఈ రైట్ లెగ్ ఒక్కటే నొప్పి లేస్తుంది. బాగానే దిగినా కానీ ఏం ప్రాబ్లం చేసిందో ఏమో అర్థమవుతుంది కానీ బాగా పెయిన్ అయితే చాలా అవుతుంది. 7:30 అవుతుంది. ఇంకొక 15 నిమిషాలు అర్ధ గంటల చీకటి అయిపోతుంది. అండ్ మన దగ్గర ఇప్పటి వరకు ఆల్రెడీ చీకటి కావచ్చు, 7 లోపలనే అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నది ఆకాశం చూడండి ఒకసారి. సో ఇది నెక్స్ట్ రూమ్ కాడికి ఇక్కడ ఇప్పుడు ఈ నుంచి వెళ్ళిన తర్వాత బయలుదేరాలా వద్దా అనేది కిందికి వెళ్ళిన తర్వాత కిందికి ఎంతసేపట్లో వెళ్తాం అనేది దాని ప్రకారం డిసైడ్ అవుతాం. ఇంకా టైం ఇప్పుడు 8:30 అవుతుంది. ఇదంతా తిరిగి పోవాలి మేము, ఆ కొండ అవతలుకోవాలి. అయితే గౌరీకుండ్ నుంచి వచ్చే తోవలో సోన్ప్రయాగ్ మధ్యలో ఒక గుట్ట ఊలిపోయింది. ఆ గుట్టలు చూడండి వెనకాల మా మీద క్యాపులు లెక్కున్నాయి. అయితే బులెరో మీద పడిందంట. అదృష్టవశాత్తు ఒక్కరే ఉండేనంట బండ్ల. నువ్వు కోల్పోయిన గుట్ట కూడా చూపిస్తాను మీకు. బులెరో మీద పడిందంట పాపం. గుట్టలను చూస్తుంటే నాకైతే చాలా భయం వేస్తుంది కదా, ఎందుకంటే ఏ టైంలో ఏమవుతుందో తెలుస్తలేదు. ఇంకా 4 కిలోమీటర్లు నడవాలి. మొత్తం కలిపి 26 కిలోమీటర్లు ఈరోజు నడిచినట్టుంటుంది. కాళ్ళు మాత్రం చాలా నొప్పులు వేస్తున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది చల్ల నీళ్ళలో నడిచి అదైపోయినాం. ఆట రోడ్ ఎట్లుండో రోడ్డుకు సమానం ఉంది. భయం అవుతుంది అసలు ముందర పోతుంటే. ఆ బోలాశంకరుడి పేరు తీసుకుంటా వెళ్ళి ఇప్పుడు వీళ్ళు వచ్చే అందరు కూడా కేదార్నాథ్ నుంచి కిందికి వచ్చిన వాళ్ళే. 5 కిలోమీటర్లు బండ్లు లేకపోయేసరికి నడుచుకుంటూ వెళ్ళిపోయి కార్ల కారణం లేకపోతే టెంట్లో ఏదైనా పడుకోవచ్చు, ఆడ పడుకుంటే చాలా రేట్లు ఉన్నాయని చెప్పేసి అందరు యథావిధిగా నడుచుకుంటూ అవుతారు. వెనకాలనేమో నీళ్ళ ప్రవాహం సౌండ్, ముందరనేమో గుట్టలు నిలువెత్తు గుట్టలు. గొంతు కూడా పనిచేస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. ముందరికి వెళ్ళిన తర్వాత ఆడ పడుకోవాలా, ఆ నుంచి దేవప్రయాగ వెళ్ళాలని కూడా ఆలోచిస్తున్నా. చూద్దాం. ఇన్ కేసు వాతావరణం బాగలేదు అంటేనేమో ఎక్కడనే ఉంటాం, లేదు పోవచ్చు అంటేనేమో వెళ్ళిపోతాం. ఇక మొత్తానికి దాంట్లో మన తెలుగు వాళ్ళు కలిస్తే నడుస్తుంటే నొప్పే తెలుస్తలేదు అబ్బా. అంటే కొద్దిగా పర్లేదు నాకైతే ఇప్పుడైతే. ఎట్లా అనిపిస్తుంది అరవింద్? అరే ఈ లిఫ్ట్ అడుగురా, లిఫ్ట్ అడుగు. అయితే ఈ పైనుంచి కొండ చర్యలు విరిగి పడి చెప్పినా కదా ఇంతకుముందు. సో ఇవే ఆ డీసీఎం కూడా ఇదే. ఒక డ్రైవర్ చనిపోయిందంట పాపం. అదృష్టవశాత్తు ఎవరు కూడా జనాలు లేరంట. అయ్యా బాబోయ్ ఎట్లా అయిపోయింది చూడండి అసలు. బండి మొత్తం పైన పడిపోయినట్లుంది. ఇవి పడిపోయినాయి అంట. ఇదో బండి ఎట్లా అయిపోయింది పాపం, మొత్తం వంగిపోయింది. కప్పి పెట్టేసినారు. చాలా డేంజర్ అయింది పాపం. ఈరోజు మొత్తం ట్రెక్కింగ్ వచ్చేసి 27 కిలోమీటర్స్ కంప్లీటెడ్.
అక్కడి వరకు వెళ్తే ఇంకా టోటల్ షేరింగ్ బెడ్స్ ఇవి 300 రూపీస్ పడింది ఒక్కరికి. పర్లేదు ఇలా పడుకొని వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి. అది మాత్రం 600 రూపీస్ ఒకసారి. 10-15 గంటలుగా తడిసి ఇట్లా అయిపోయినాయి కాళ్ళు. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.